బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో చూసుకోండి, మరి నేనంత బేదారైన చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను, చేస్తా బిడ్డ, కదా నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నారు. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది, దేవులాడుతుంది. ఏం కాదు మా ఏదైనా చెట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తుంది అమ్మా, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు, మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను. బాగలేకపోతే అయ్యా అలంకాల మీద పడ్డా, అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు, అయ్యా అయ్యని నేను చేసుకొని నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవులాడి భక్తి ఉండడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడతాడు, భయపడతాడు, ఏదో ఎత్తుకుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టమంతా పెడతాం. పిల్లలకు కూడా నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి, మొత్తం దాన్ని చూద్దాం. పిల్లలను ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. మీరు ఉండగానే పడ్డారు పిల్లవాడు